హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇది మన బ్లాగ్ 1 అన్నమాట యూట్యూబ్ ఛానల్లో. సో ఇవాళ మనము గౌతమ్ ఘట్ట కర్ణాటకకి రైడ్కి వెళ్తున్నాము. సో ఇవాళ రైడ్కి లైనప్ చూసుకోండి. 5 బైక్స్ ఉన్నాయి. అందరూ రైడ్ స్టార్టింగ్లో బ్లాగ్ చేస్తారు, కానీ నేను బ్రేక్ఫాస్ట్ రైడ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన తాజ్ హోటల్ డాబా ఉంది. వేరే వాళ్ళు వెళ్తుంటే 5 లెఫ్ట్ సైడ్లో ఉంది. సరే అని చెప్పి ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినాము. సో ఇది ఇవాళ మన లైనప్. మన లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను చిన్న బ్లాగ్ తీద్దామని. సో ఇక్కడ మన భరత్ అయితే ఉన్నాడు. హాయ్ భరత్. అదే నీ స్టెప్పులు ఫిదా అయిపోతాడు భరత్. ఇదే పెడుతుంది సార్. మళ్ళీ ఇంకో స్టెప్ అయ్యావా? మనోడు పాటలు లేకుంటే డాన్స్లు ఆడతాడు, బాడీని మొత్తం ఊపి వాడేస్తాడు. మోడల్ అంటాడు, కానీ మొత్తం ఎస్ఆర్లకే ఇస్తారు. ఈయన గురించి మాట్లాడదాం. భరత్ బండికి ఎన్ని మోడల్ చేసిందంటే, అబ్బా మోడల్ షాప్లో ఇట్లా అన్నీ ఉండవు. అన్ని సామాన్లు ఈయన బండి మీద ఉంటాయి. ఈయన పర్సనాలిటీ మాత్రం ఇట్లా ఉంటుంది. కానీ ఆయన బండి పర్సనాలిటీ కూడా ఎంత లావు ఉందో. ఒకసారి నీ బండి లుక్ చూపిస్తారు చూడండి. భరత్ ఏంది భరత్, ఈ మ్యాజిక్ ఏంది? నీ బాడీలో ఏముండదు, కానీ నీ బండికి ఏమో ఎన్నిగానే ఉంటాయి. ఏంది నాలుగు సన్నగా ఉంటుంది. మా వాడు సరే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా మనోడు లాంగ్ రైడ్ ఎక్కువ వెళ్తాను అనమాట. దానికోసం ఒక టాప్ ర్యాక్, మళ్ళీ పక్కన సాడిల్ స్టేక్స్ అన్నీ ఎక్కించిండు. అది మోడిఫైడ్ ట్యాంక్. యాక్చువల్లీ ఇది ఓకే సెటప్ బాగానే చేశాడు. ట్యాంక్ బ్యాగ్, మళ్ళీ ట్యాంక్ పైన ఒక కవర్ విత్ కార్బన్ ఫైబర్ ఫినిష్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాంక్ ప్యాడ్ చేస్తాడు, గ్రిప్పర్స్. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవింగ్ లెఫ్ట్ నుంచి స్టీరింగ్ కాదు, హ్యాండిల్ బార్. ఇక్కడ బోబోది మొబైల్ హోల్డర్ పెట్టాడు. ఇక్కడ ఇన్స్టా 360 కానీ గోప్రో కానీ ఫిట్ చేసుకోనికి మౌంట్ పెట్టేసుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంకో స్పీడో కన్సోల్ లీడ్ ఉంది, సెకండరీ స్పీడో కన్సోల్ లీడ్ ఉంది, కానీ దాచుకుంది లోపల. ఇక్కడ చూసుకుంటే మాత్రం అదేదో సరే బండి మీద కూర్చొని లుక్ చూసాం. ఈడికెళ్ళి చూస్తే మాత్రం అదేదో ఫ్లైట్ మీద కూర్చున్నట్టుంది. ఏదో పైలట్ చేలా స్టీరింగ్ ఉన్నట్టుంది. ఇది చూడొచ్చు ఎన్ని బటన్స్ ఉన్నాయో. ఇక్కడ ఇన్ని బటన్స్ ఉన్నాయి, ఇదేమో మనకి తెలియదు. సో ఇక్కడైతే మాన్యువల్గా ఉండేటివే. ఇక్కడ హ్యాండ్ గార్డ్స్, మళ్ళీ మిరర్స్ డ్యూయల్ మిరర్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా విజన్ కోసం, విజిబిలిటీ కోసం. సో ఫోటోది ఓవరాల్ లుక్ వచ్చేసి ఫాగ్ లెన్స్ వేసాడు. సో దిస్ ఈజ్ ద బైక్ ఓవరాల్ లుక్. సో ఇక్కడ వచ్చేసి మన R15 సింపుల్గా ఏం లేవు, మిరర్స్ అయితే లేవు. మిరర్స్ చేసేసినాం. నార్మల్ స్టాక్ బండి అన్నమాట. అంటే రోలాన్స్ పాకెట్ ఒకటే ఉంది. ఇక్కడ చూసుకుంటే మన నింజా చైతన్య భయ్య. సో దిస్ ఇస్ 300. దీనికి ఇట్లా చిన్న మోడ్ చేసిండు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం చిన్న ఫాగ్ లెన్స్ వేయించేసిండు, మంచి విజిబిలిటీ కోసం నైట్ టైం. ఇక్కడికి వస్తే మాత్రం సేమ్ యాజ్ యూజువల్గా కామన్గా మొబైల్ హోల్డర్ విత్ వాటర్ ప్రూఫ్ కేస్. అండ్ ఇంకోటి ఇది ఛార్జింగ్ అనుకుంటా, వైర్లెస్ ఛార్జర్ అనుకుంటా. సో ఇది వచ్చేసి మన ప్రణీత్. సో ఇది పాండిచేరి రిజిస్టర్. ఇది చూసుకుంటే మాన్సర్ ఎడిషన్ ఉంది, కానీ అది యాక్చువల్గా మాన్సర్ ఎడిషన్ కాదు. సే బ్లాక్ కలర్ R15. మనోడు దీన్ని ఇలా మోడిఫై చేయించాడు. నెక్స్ట్ వచ్చేసి మన తుషార్ది తిర్చి బంద్ అనమాట మనోడు. ఇది ఇట్లా స్టాక్, ఫుల్ స్టాక్. సో మన వాళ్ళు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో అక్కడ మన హెల్మెట్స్, మన గేర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మన భరత్ అడుగుదాం. మీరు భరత్ అండి, ఓకే అండి, టిఫిన్ చేసామండి. ఓకే అండి, వద్దండి. అందరూ బ్లాగ్ స్టార్టింగ్ చేస్తే మనం బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇతను మన తుషార్ అన్నమాట. తుషార్ నో వాయిస్ ఓన్లీ మ్యూజిక్ అంటాడు. ఇక్కడ మన చైతన్య భాయ్ ఉన్నాడు. ఇక్కడ మన ప్రణీత్ గారు ఉన్నారు. ఈయన బండి గురించి ఒక స్పెషాలిటీ ఉంది, మాట్లాడదాం తర్వాత. సో మనమైతే గేరప్ అయిపోయినాం. సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అరౌండ్ 56 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ మన వాళ్ళందరూ గేరప్ అయిపోయి కూర్చున్నారు. నా హెల్మెట్ ఏదైనా చూస్తారా? నా హెల్మెట్ బండి మీద ఉంది. ఫ్రెండ్స్
ఓ ఎదవని చూపిస్తా ఫ్రెండ్స్, ఆయన జీతంలో మర్చిపోక అద్దా ఆ ఎదవనే ఫ్రెండ్స్, వాడిని అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్, వాడిని బాగా గుర్తుపెట్టు. నా పేరు భరత్, ఫిక్సర్ అంటారు. ఇద్దరు సెట్ చేశారు. ఇది మన కొత్త ఇన్స్టా X5 ప్రణీత్ది. మనోడికి చూడండి ఆల్రెడీ కాస్మో ఒక కెమెరా ఉంది, యాక్షన్ కెమెరా, మళ్ళీ ఇంకోటి 360 విత్ ఫుల్. ఎట్లా వచ్చిందని మాత్రం నన్ను అడగండి. అది ఎట్లా వచ్చింది మాత్రం నన్ను అయితే అసలు అమెజాన్ లో వచ్చింది. అమెజాన్ లో వచ్చింది. అమెజాన్ నుంచి వచ్చింది కదా. ఏం నుంచి వచ్చింది? అమెజాన్. కరెక్టేనా చైతన్య భయ్య? చలో భరత్. ఏమైంది? ఇట్లా ఊగుతుందా? నాది ఇట్లా ఊగుతుంది. ఆడ స్లైడ్ అయినా ఇది మంచి రోడ్. ఆగు చూస్తాగు, అది లూజ్ అయింది, ఒక నట్టు పోయింది అంతే. వర్షం పెట్టుకుంటూ వెళ్ళు.
కూర్చుంటారేమో వచ్చే అది అటు దిక్కు కిందిది అటు దిక్కు కింది ఎక్కడ హైలైట్ ఏంటంటే రైడ్ మధ్యలో అప్పుడప్పుడు మాకు కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టం అనేది మన ప్రణీత్ బండికి వచ్చిందనమాట. సో మన వాళ్ళు రిపేర్ చేస్తారు, మన మెకానిక్ గారు ఇన్నో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. వీళ్ళైతే ఇక్కడ నాన్న తిప్పలు పడుతురు. చూడండి మొఖాలు కింద అంటారు, అది అంటారు, ఇది అంటారు. నేను భయ్యా యమా షోరూమ్ నేను అన్న సర్వీస్ సెంటర్ ఉంటే నేను పెట్టురు భయ్యా. సో ఇట్లా అప్పుడప్పుడు మా కష్ట సుఖాలు ఇట్లుంటాయి భయ్యా. రోడ్ల మీద ఏడబడతాడు ఆగుతాం. ఏమంటావు చైతన్య భయ్యా? అసలు ఈ మెకానిక్ పెట్టుకోవడం వల్ల ఈ కష్టాలన్నీ, లేకుంటే అంత నీట్గా ఉండేది కదా. 3 బండ్ల నుంచి స్పేర్ పార్ట్లు తీస్తున్నాడు ఆయన ఒక బండిని బిగించడానికి. ఒక బండి దీనికి ఈ బండ్లకి వెళ్ళి తీసిండు పాపం, దీని డిక్కి ఓపెన్ అయిపోయింది. నా బండ్లకి వెళ్ళి ఇట్లా తీసిండు. ఇక మళ్ళీ ఈ బండి డిక్కి ఇక ఇట్లుంటాయి కథలు మాది. కానీ వ్యూ అయితే మస్తు ఉంది. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్స్ బై మిస్టర్ బ్రదర్హుడ్ విజయ్. మీకు హైలైట్ చెప్పాలా అంటే, వాడు చైతన్య పోయిందేసేపు బ్లాగ్ చేసిండు, కానీ బ్లాగ్ చేసినాం బై, ఫస్ట్ టైం చేసినాం అంతే అవుతుంది. బ్లాగ్ చేసిండు కానీ స్టార్ట్ బటన్ కొట్టడం మర్చిపోయిండు. సో మళ్ళీ ఆయన చేయిస్తా భయ్యా స్టార్ట్ చేయ. సో టుడే we started ride thinking that it would be successful, కానీ ఏమైందో ఫస్ట్ నుంచి చూద్దాం. సో మేము ఇక్కడ పేరు తెలియని ప్లేస్ లో నుంచి ఉన్నాము. సో నెక్స్ట్ దీన్ని రొటేట్ ఎలా చేస్తారో తెలియట్లేదు. సో కమాన్ జాక్, రొటేట్ ద కెమెరా. రొటేట్ కెమెరా అన్నట్టు ఏం లేదు, జస్ట్ నువ్వు ఇలా పట్టుకొని ఇలా తిప్పడి ఇలా పెట్టుకోవడం మాత్రమే. ఓకే, ఫేసింగ్ అది చేయడం మాత్రమే. అప్పుడు మీరు వస్తారా? మీరు వస్తారు, నేను కాదు, మీరు వస్తున్నాను. మీరు వస్తున్నారు కదా. అదే నేను చూసిన కెమెరా చేయడం కూడా రావాలి. సో ఫస్ట్ స్టార్ట్ అవగానే ఏమైందంటే, ఇలాగ జాక్ బాయ్ బండి వచ్చింది ఫస్ట్. చాలా రోజుల తర్వాత బ్యూటీని చూసామనుకుంటే బ్యూటీ బొక్కలు పెట్టుకొని వచ్చింది. ముందు 3 బొక్కలు పెట్టుకొని వచ్చింది. ముందు 3 బొక్కలు. ప్రూఫ్ 1 ప్రూఫ్ 2 అయ్యింది కదా, సర్లే కదా అని వస్తే ఇదేదో హల్క్ అనుకొని వచ్చింది. ఇది ఫోన్లే హల్క్ కదా అనుకుంటే దీనికి 2 బొక్కలు పడినాయి. సర్లే కదా అయ్యింది కదా అనుకుంటే మీ అందరికీ అయ్యింది, నాకెందుకు అవ్వకూడదు అని ప్రణీత్ బాయ్ వచ్చింది ఈ లోపు. ఈయన పాటలే ఓడగొట్టుకుంటున్నాడు ఈయన. సరే ఈ సెట్ చేద్దాం కదా అని చూస్తే 4 బళ్ళు ఐటమ్స్ అన్ని తీసిండ్రు, కానీ పని ఎంతవరకు అయిందో కూడా తెలియట్లేదు. ఆయనకేదో అయ్యిందంట. ఏమైంది సార్ మీకు? పని అయిపోయిందని చెప్తానా. సో ఈ మెకానిక్ పనికి మీకు ఇచ్చిన 10 రూపాయలు సరిపోయి అంటారా, చాలేదంటారా? చాలేదండి. టీ కూడా ఇలా బొక్కరా కొడుకు. అంటే నువ్వు ఆ మాత్రం పనికి కూడా పని చేయలేదన్నమాట. పని చేసే కూడా తీసుకోలేదు. పని చేయి, ఫలితం ఆశించే కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఓకే, నాకు 500 ఇవ్వండి, పని చేయండి. నీకు 500 ఇచ్చి నేను పని చేస్తా, ఇంకేంది ఫలితం ఆశించిన వాళ్ళకి అలాగే ఉంటదండి. సర్లేండి, ఇదో రే టీ డబ్బులు అండి. ఇగో ఆలోచన ఇలా ఉడికినట్టు ఉడుకుతున్నాయి. ఆ డైలాగ్ ఈయనకే రాసిండ్రు. అన్న ఒకటి నా బండి మీద బండి దగ్గర ఆ గ్యాప్ లోపు వీళ్ళు ఫోటోషూట్ అయితే చేస్తారు. నా బండి చలో అట్టు ఇట్లయితే బైక్ రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిపోయినాక మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంచరీకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ పొరలు క్రికెట్ ఆడుతారు. నమ్మ చూస్తుంటే మనకి ఇట్లా అడబుది అవుతుంది. అరే ఒక షార్ట్ కొట్టరా తమ్ముడు, క్యాచ్ పట్టుకున్నాం. అరే కొట్టినవరా షార్ట్, పట్టుకోరా. అరే దొరికిందిరా బాల్. బాయ్ రే, బాల్ ఇయ్యా మీకు. అరే అరవకండి రా భయ్, ఇచ్చేస్తా. సరిగా తీసుకొని రా భయ్ మీ బాల్. బా అడిగమన్నా కొట్టిండ్రా షార్ట్. ప్రణీత్ ఆడు బాల్ కొట్టిండు, చక్కగా క్యాచ్ వచ్చింది.
బాల్ పట్టుకొని అయ్యలే, కొంచెం దూరం దాకా వచ్చిరా, ఉరికొచ్చిరు పోరోలు. క్రికెట్ ఆడుతారుగా, ఆడు కొట్టిండు, డైరెక్ట్ క్యాచ్ వచ్చింది, పట్టుకున్నా, బాల్ ఇవ్వలే. కొంచెం ముందు దాకా వచ్చినాక ఓ బాల్ రైడర్ రైడర్ అంటే అప్పుడు బాల్ వేసిన. ఆడొస్తే ఏం కాదు. ఇప్పుడు భయ్యా మనం రూట్ని ఇస్తాం కదా, ఈ చింతలు వెళ్ళొస్తాను సార్. ఇక ఓకే, డ్యాము వెళ్ళొచ్చా ఇట్లా నుంచి? పోనీ ఆడ పెడదాం, పోనీ ముందు పెడదాం. అదేం కాదు, గుంట పెట్టేసినప్పుడు వస్తుంటాం. బా పోనీ ఏం కాదు. బైక్స్ అయితే పార్క్ చేసేసినాం. సో ఇంకా మేము బిగ్నెస్ మిస్టేక్స్తోనే స్టార్ట్ చేస్తున్నాము. అవును, అవి జరగకూడదని చూస్తుంటాం, కానీ వాటి బిగ్నెస్ మిస్టేక్స్ అని ఊరికనే అనరు, ఎందుకంటే అవి బిగ్నెస్ మిస్టేక్స్. ఇప్పుడైతే వ్యూ అయితే ఇట్లుంది, ఇంకా టెంపుల్ ఉంది. సో ఇక్కడ మన బ్యాక్లో వ్యూ చూసుకోవచ్చు, అక్కడ వాటర్ ఉంది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇలా చూడు, ఇంకా కిందకి వెళ్తున్నాం. సో ఆచి పూచి అడిగేయాలన్నమాట. ఇక్కడ కోతులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. మా కోతులు మాత్రం ముందుకు వెళ్ళిపోయినాయి. వావ్, వాటర్ ఇడికెళ్ళే కనిపిస్తుంది భయ్య. వాటర్ మాత్రమే కనిపిస్తుంది. అవి ఎందుకు గ్రీన్ కలర్లో ఉన్నాయి, కింద నాచు పట్టినట్టుంది పాపం. క్లీన్ చేద్దాం భయ్య మనం పోయి. ఈసారి ఇప్పుడు ప్లాన్ చేద్దాం, ఈసారి వీకెండ్ తీసుకొద్దాం. కమింగ్. మా ఊరు ఈత కొడితే నలుపు రంగులు వస్తాయి అన్నీ. గిన్నె తీయడానికే వస్తున్నాం. మా భయ్య ఇది జారేటట్టుందిగా భయ్య. వావ్, గుడ్ లొకేషన్ బ్రో. వస్తుంది నేనే, నా పేరు చైతన్య. When vlogger meets vlogger. When vlogger meets vlogger. చాలా కష్టపడుతున్నారు సార్. పెడుతున్నారా అన్నీ కలిపేశారు. కానీ ఆ హెల్మెట్ భలే పడుతున్నాను. ఎవరు కదా, ఎవరు కూడా అది ఏదో. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం. వ్యూ అయితే ఎట్లుంది.
ఎంజాయ్ చేస్తారు కింద. పరుగులు తీ ఉర్రకలు వై. చైతన్య భయ్య అడుస్తుండు పైన. వ్యూ మాత్రం ఇట్లా. ఇట్లయితే కంప్లీట్ అయిపోయింది. ఫోటోలు గిటలు వీడియోలు అన్నీ తీసేసుకోరు మా వాళ్ళు. ఏంది భయ్యా ఈ కొండలు ఎక్కిపిస్తురు, చంబు చంబు అవుతుంది మా. ఏంది భయ్యా ఇది, దిగేటప్పుడేమో మంచిగానే దిగినాం, ఎక్కేటప్పుడు అవస్థ పడుతున్నాం. ఓ భరత్, ఏంది భరత్? జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎట్టుకు తొలిమెట్టు ముందే గమ్యం చేరెట్టు, గమ్యం చేరెట్టు. నేనంటే ఎంత వెయిట్ ఉన్నా ఆయాసం వస్తుంది. నువ్వు సన్నంగానే ఉన్నావుగా. ఆయాసం రాకూడదంటారు ఏంది? ఊపిరి పీల్చుకోవా? ఊపిరి పీల్చుకుంటే ఆయాసం వస్తుందా? ప్రణీతిని చూసి నేర్చుకోపా. నా పరిస్థితి చూడండి. అమ్మో, మా వాళ్ళు అయితే మెల్లమెల్ల జపదప వెళ్ళిపోతారు. నేను చైతన్య భయ్య మాత్రం ఎంకున్నాం. దిగేటప్పుడే అనుకున్నా ఏంద్రా బాబు ఇదని, ఎక్కేటప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. ఇన్స్టాలో ఫోటోలు వీడియోలు పెట్టడానికి అందరం కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ కూర్చున్నా ఒక్కనే, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అట్లయితే కొండ పైకి ఎక్కేసినాం. కొండపై నుంచి వ్యూ ఇట్లుంది. మా చైతన్య భయ్య ఇక్కడ కూర్చోండి. వ్యూ అయితే లేక్ వ్యూ అట్లుంది. సో దిస్ ఈజ్ అ వ్యూ పాయింట్ ఆఫ్ చించోలి రిజర్వాయర్. సో ఇంతసేపు అయితే కింద దాకా దిగినాం, ఇప్పుడైతే కొంచెం కొండ పైకి ఎక్కినాం. కొండ పైకి వ్యూ అయితే ఇట్లుంది. ఫైనల్గా కొండకైతే పైకి వచ్చేసినాం. కానీ అక్కడైతే అసలు వాటర్ ఫెసిలిటీ అయితే లేదు, వాటర్ బాటిల్స్ ఇట్లా దొరకలేదు. డిహైడ్రేట్ అయిపోయి ఉన్నాం నేను మా టీం మొత్తం. వెతుకుతున్నాం ఎక్కడన్నా వాటర్ ఉన్నాయేమో, చుట్టుపక్కల పొలాల దగ్గర ఏమన్నా బోర్ వాటర్ ఉందేమో అని చెప్పి చూస్తున్నా, కానీ ఎక్కడ దొరకట్లేదు. ముందు ఒక విలేజ్ ఉంది, అక్కడ చూద్దాం వాటర్ అయితే దొరుకుతుందేమో. కానీ నెక్స్ట్ టైం మీరు వస్తే మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేయండి. మేము క్యారీ చేద్దాం అనుకున్నాం కానీ సర్లే ఎట్లన్నా వ్యూ పాయింట్ కదా అక్కడ ఉంటాయి అనుకున్నాం, కానీ అక్కడ అవైలబుల్గా లేవు. సో ఇప్పుడు ఇంకొక 5 కిలోమీటర్స్ రావాల్సి వచ్చింది. సో ముందు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో చెక్ చేద్దాం ఉన్నాయా లేవో షాప్స్. అంతలోపు నైనర్ ఫీలింగ్ ఉన్న పాట వేస్తే ఒకటి వినండి, ఎంజాయ్. దడలాడి ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి Pira 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 chara 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 pira pira chara chara pira pira chara 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 chara
దరిదాపుకు చేరని దూకుడువై crazy location. డ్యామ్ దిస్ ఇస్ ద డ్యామా డ్యామ్ కాదు భయ్, వాటర్ ఫాల్. ఇది వాటర్ ఫాలా? ఎత్తు పోతలా? హైదరాబాద్ ఉంది కదా. డామీ డామీ ఓ ఏమైంది? ఆడ పోయినాక వీక్దుదా, ఆ లోపల పోయేది ఇంకా దా. అరే ఇలా ఆడ కనిపించారు కదా కదా, ఇలా ఆడ కనిపించారు కదా. ఏ ఆగో तुषार టైరో आगे लियो. It is rented bike. ఓన్ బైక్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి భయ్యా ఏ వాటర్ ఫాల్ భయ్యా ఇది? ఇది ఎత్తిపోతల జంబలకడ పంబలో జంబలగడ పంబలో ఉన్న వాటర్ ఫాల్ అంట. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. ఆ తర్వాత ఎక్కడ అడుగుతుంటాం? జగదేక వీరుడు అతిలేక సుందరం ఉంది చూడు, దాంట్లో ఒక రింగు దాచిపోయి దెంగిపోయింది చూడు. చేంజ్ అవుతుంది. అక్కడికి अरे अल्लूरी 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 अरे 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 कहाँ था रे बाय 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 बाय
ఏంటి గాయ్స్, షాక్ అయ్యారా డేమో నుంచి నైట్కి వచ్చిందని? డేలా నడిపి బోర్ కొట్టింది భయ, అందుకే నైట్ మోడ్కి వచ్చేసిన. సో గాయ్స్, ఇది మన ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. మళ్ళీ చూసుకుందాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోకండి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ముందు వస్తుంటాయి. చలో టాటా, బై బాయ్.